ఎప్పుడైనా ఇంత కెరీర్ లో మీరు బాగా చేదనుభవాలు చూసినవి ఉన్నాయి? సాధారణంగా ఉద్యోగ జీవితంలో కొన్ని చేదనుభవాలు ఉంటాయి కదా ఎవరికి, అలాంటి చేదనుభవాలు ఏమన్నా బోల్డ్ ఉన్నాయి. ఒకటి మరీ మనసుకి కష్టం కలిగించింది చేదనుభవాలు అంటే అందరూ బాగా చూసేవాడు. నేను రిపబ్లిక్ ప్యారెట్స్ కూడా నన్ను పంపించేవాడు డైరెక్టర్. 2 ఏళ్ళు వరుసగా నేను లైవ్ ఇది యాంకరింగ్ చేసేవాడిని, లైవ్లో కామెంటరీ రిపబ్లిక్ ప్యారెట్స్కి. తర్వాత అప్పట్లో జకీర్ హుస్సేన్ ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ శంకుస్థాపనకు వచ్చినప్పుడు దానికి నన్ను కురేష్ అని చెప్పి ఇక్కడ వచ్చి స్టేషన్ ఏర్పాటు చేశాడు. ఆయన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆయన ఉర్దూలో నేను తెలుగులో మమ్మల్ని పంపించారు అక్కడికి కామెంటరీ చదవడానికి, రన్నింగ్ కామెంటరీ. అదొకటి రిపబ్లిక్ ప్యాలెస్ మంచి స్టేషన్ బాగా లైక్ చేసి చేదనుభవం ఉంటాయి. చేదనుభవం ఉందిగా మాకు. మన ఏదండి చేదనుభవం అంటే ఏ విధంగా చెప్పాలి నేను, ఏమండి? అంటే ఇప్పుడు ఒకసారి ఆకాశవాణిలో ఒకరికంటే పేర్లు ఎవరికి వద్దు కానీ ఒకసారి ఎవరో మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఆడియోని టేప్ చేసి స్టేషన్ డైరెక్టర్ ఇవ్వడం వల్ల అది నాకు తెలుసు. అలాగా అదొక చేదనుభవం. నాకేం జరగలేదు. అదే కాదు, అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆకాశవాణి కాదు కానీ ఒక డ్యూటీ ఆఫీసరు ఎందుకు మరి లైకింగ్ చేసిందో ఏందో లైక్ చేస్తుందో లోపల మనకేం తెలుసు. వాయిస్ అంటే ఇష్టం కాబట్టి చేస్తున్నాను అనుకోండి అని కూడా తర్వాత తెలిసింది అనుకోండి. సరే ఆమె రాను నాకు తెలియదు. ఆ రోజు మా ఇంట్లో రత్నప్రసాద్ అందరూ కలిసి ఆఫీసులో సంజయరావుకి మగపిల్లడు పుట్టాడు అని చెప్పేదాన్ని. ఇవన్నీ అంటేను చెప్పుకున్నాను కాబట్టి విన్నది కావాలి అమ్మాయి. లోపలే అన్నీ పెంచుకుంది, లోపలే ఊరికలు పెంచుకొని వీధి భారత చేస్తున్నాను ఒక రోజు అమ్మాయి లోపలికి వచ్చింది. లోపలికి వస్తే ఏంటంటే ఒక కాగితం నా చేతిలో పెట్టిపోయింది, ఇంత లెటరు. ఆ లెటర్ పెడితే అందులో చాలా స్తోమత రాస్తుంది. నేను పెళ్లి కాలేదనుకున్నాను, చేసుకుంటే అబ్బాయిని చేసుకోవాలి అని. ఈరోజు ఇట్లా వచ్చాడు, ఈ డ్రెస్ వేసుకున్నాడు, ఆ రోజు ఈ డ్రెస్, ఇట్లా డైలాగులన్నీ మాట్లాడుకుంటూ కూర్చొని అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏ మగవాడు అయినా ఆడది చదివిపోతే ఎవడు ముందుకు దూకడు, సత్య దూకడు. ఏదన్నా తప్పు ఆడదాన్ని ఉంటుంది. అది స్ట్రిక్ట్గా ఉండే పద్ధతులు ఉంటే ఎవరు ఆమె జోలికి పోరు. ఎంతమంది లేరు మన రైల్వే స్టేషన్లో. ఇప్పుడు చక్కగా వస్తారు శారీ కట్టుకొని చక్కగా వచ్చి ప్రోగ్రాంలు ఇస్తుంటారు. వాళ్ళు దండం పెట్టబుద్ధి వస్తాయి. పిచ్చిగా వచ్చేస్తే పిచ్చిగానే బిహేవ్ చేస్తారు. అలాగా ఓ తట్టించి వదిన మా ఆవిడ్ని ఏనాడో పూజ చేసింది, ఏదో పూజ చేసుకుంది. 2 ఏళ్ళ ముందుగానే అయింది. 2 ఏళ్ళు గడిచిపోయిందంటే ఒక ఫీలింగ్ చూపించింది. ఎప్పుడైతే ఫీలింగ్ చూపించిందో ఫస్ట్ ముందేమో బాగా రాసింది, మళ్ళీ అక్కడేమో వదిన అంటుంది. అన్నయ్య వచ్చేసట్టేగా మళ్ళీ ఏమో ఎండింగ్లో బాధపడుతున్నాడు. అట్లా 1-10 ఉత్తరాలు వస్తాయి. నేను చనువు తీసుకుంటే అప్పుడు ఇది గ్రహించారు. ఎవరు ఆడున్నాడు వాడు గోపాల్ గారి పిఏటు బాలసుందరం, వాడు కనిపెట్టాడు. ఉత్తరాలు చూస్తాడు మామూలుగా. అక్కడ ఢిల్లీ పోయి ఉత్తరాలు రాసేది. ఢిల్లీ ట్రైనింగ్కి వెళ్ళి జోలిపాడి మంగమ్మ ఇంట్లో ఉంటూ అక్కడి నుంచి ఉత్తరాలు రాసేది. నా నాటకాలు చూస్తుండేది రవీంద్ర భారతిలో. రాస్తుంటే నేను కూడా రిప్పలు ఇచ్చేవాడిని కాదు, కానీ వచ్చినప్పుడు మాట్లాడుకోవడం ఉంటుంది కదా మామూలుగా. చెప్పాడు లేకపోతే అడుగు ఒట్టి సత్యనారాయణ ఉన్నాడు పబ్లిసిటీ. ఏం పబ్లిసిటీ చేశారు మీకు ఇవన్నీ తెలిసా ఏంది? క్వశ్చనింగ్ ఏదో చేదనమే ఉంది, అది తీపనమే ఉంది, చేదు ఉంది, పెద్ద చేదు ఉంది, జీవితమే మారిపోయింది. కానీ నాకేం
ఆ ఉత్తరాలు రాసింది అన్నీ మన దాకా వచ్చి ఫైనల్ దాకా మళ్ళీ స్టేషన్ డైరెక్టర్ మన దగ్గరికే వచ్చింది. స్టేషన్ డైరెక్టర్ వచ్చినప్పుడు కూడా అందరు మామూలుగా 10 మంది ముందు బాగుండదు మేడం అంటాం, అంతా జరిగేది. ఆమె మటుకు గబాల్న నేను నడిచి వెళ్తున్నాను, ఇక్కడే కదా క్వార్టర్స్ అని, కారులో క్వార్టర్స్లో ఉంది కదా, క్వార్టర్స్లో వెళ్ళేటప్పుడు కారు ఆపించి ఎక్కమనేది. మళ్ళీ ఆ కొంచెం నేను నడుస్తా కదంటే కూడా ఎక్కి మరి ఇవన్నీ అనుమానాలు వాళ్ళకి ఈ విధంగా పబ్లిసిటీ చేసుకొని అక్కడేమో సోమన్ బాబు ఆ విధంగా అయ్యాడు, ఇక్కడ నేను ఈ విధంగా అయ్యా. ఫైనల్ ఏమో ముగించేది ఏముంది, ఆమె మళ్ళీ మెడ్రాస్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చింది, వాళ్ళ పిల్లల్ని పరిచయం చేసింది. వాళ్ళ పిల్లలు మన ఇంట్లో ఉంది కొన్నాళ్ళు, మళ్ళీ తీసుకెళ్ళి వదిలేచ్చాను. మన ఇంట్లో కూడా అదే ఓన్ ఒక గార్డ్గా ఉండాల్సి వచ్చింది, నేను ఒంటరిగా ఉండేది కదా, అలా జరిగింది. ఇది కొంచెం ఉంటే తెలిసిపోద్ది కదా జనానికి అసహ్యంగా. మరి ఎంత ఎవరు కాకపోయినా కూడా మామూలుగా పబ్లిక్గా ఎందుకో నా బండి ఎక్కాలని, నాతో రావాలని, నా తిరగాలని, మా హస్బెండ్ చనిపోయిన తర్వాత కూడా అలా చేసి వెళ్ళిపోయింది ఆమె. ఇక్కడ కూడా వీళ్ళందరూ తెలుసు, దేవదాస్కి, పద్మనాభరావు అందరూ తెలుసు ఇవన్నీ పబ్లిసిటీ. అది ఏమైందంటే దాన్ని నేను ఒక స్టోరీకి రాశా, ఎవరు బాధ్యులు అని. ఇప్పటికే స్క్రిప్ట్ ఉంది. అది నేను ఎవరు బాధ్యులు సీరియల్గా బ్రాడ్కాస్ట్ చేశాను. ఎవరిని పెట్టి, కనకదుర్గని పెట్టి, ఈవి కనకదుర్గని పెట్టి రాశా. అందులో ఆర్టిస్టుల పేర్లన్నీ, నా ఫ్రెండ్స్ పేర్లన్నీ ఇరికిచ్చా. ఇక్కడ ఈ విజయవాడ నా ఫ్రెండ్స్ అందరూ ఉంటే ఆడ పేర్లు పెట్టి ఆ నాటకాన్ని సీరియల్ వేసేటప్పటికీ అది చాలా సక్సెస్ అయింది. బాగా న్యాచురాలిటీ కొంచెం ఉంది, అక్కడక్కడ కొద్దిగా జోడిస్తాం. అట్లా కార్తీక దీపం సినిమా సోనవది, ఆ తర్వాత వచ్చినాయి అవన్నీ. ఆ నాటకం ఒకటి చేయగల శక్తి వచ్చింది, అవసరాల వల్ల వచ్చింది, బ్రహ్మాండంగా వచ్చింది నాటకం. పడుతుంది ఇప్పటికీ చదువుతుంటాను స్క్రిప్ట్ ఉంటే అట్లా చూసుకుంటే. నాటకాలు లేవనుకోండి, సిస్టమ్ చదువుతుంటే ఇంత ఇంత బాగా రాశానా అనిపిస్తుంది. ఆ ఉత్తరాల్లో మ్యాటర్, ఎక్కడ మ్యూజియంకి వెళ్తే ఎక్కడ మ్యూజియం, నెహ్రూ మ్యూజియం వెళ్తే ఈ నల్లని రాడలు అని చెప్పి పాటలు పాడటం, బాగా పాడుతుంది, పాట పాడటం చేసేది. కానీ ప్రోగ్రామ్ చేయాలంటే మీరేదో మంచి ఐడియా పెట్టుకుంటారు, చేద్దాం అనుకుంటారు, అయితే దానికి మీకు డైరెక్టర్ ఆమోద ముద్ర ఉండాలి తప్పనిసరిగా. అట్లా మీకు ఎప్పుడైనా బాగా చేద్దామని ప్రోగ్రామ్ అంతా రెడీ చేసుకున్నాక డైరెక్టర్ రిజెక్ట్ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఎంకరేజ్ చేసిన డైరెక్టర్స్ ఎవరు మిమ్మల్ని? నన్ను ఎంకరేజ్ చేసిన డైరెక్టర్స్లో రజనీకాంతరావు గారు అందరూ ఏకగ్రీవంగా చెప్పుకుంటారు. పి శ్రీనివాసన్ గారు, అయ్యూబ్ అని ఉండేవారు, ఆయన ఒకరు. వీళ్ళందరూ ముగ్గురు బాగా నన్ను చూసేవాళ్ళు. కులకర్ణి ఒకడు, వీళ్ళకంతా లైక్ చేసేవాళ్ళు. ఏ నాటకం వచ్చినా ఏం చేసినా సంజయరావు చదివే నాటకం అంటే నా దగ్గరికి ప్లాన్ ఏంటి, ఆకాశవాణి తయారు చేసిన దాన్ని ఇక్కడే రిజెక్ట్ చేయించారు. చేసి రిజెక్ట్ అంటే ఇంకోటి తయారు చేసి ఆ జడ్జి చూపించి దీన్ని తొక్కారు. అంత మంచి చాలా ఉన్నాయి, ఎట్టాడి 2-3 జరిగినాయి అట్లా మంచి నాటకాలు. మీరు ఇంత నాటకాలు వేసిన దాంట్లో మీరు ఎక్కువగా ఇష్టపడిన రేడియో ఆర్టిస్ట్ ఎవరు? నాటకాల పరంగా రేడియోలో నాకు ఆనంద్, ఏబి ఆనంద్, వాసుదేవమూర్తి, నాటక రూపేణ. అంతమించి కామేశ్వరరావు కూడా అంత పెద్ద డ్రామా ఆర్టిస్ట్ కాదు, ఏదో వరుడుగా. నండూరు సుబ్బారావు గారు ఉన్నారు, మర్చిపోయి నండూరు సుబ్బారావు ఉన్నారు, రామ్మోహన్ రావు ఉన్నారు. ఇంకా రామ్మోహన్ రావు గారి దగ్గర ఏదైనా ఒక విధంగా ఉంటాయి డైలాగ్స్ ఒకే దీంట్లో వచ్చినట్టు. నండూరు సుబ్బారావు కామెడీ నచ్చుతుంది. ఆ రేలంగి ఏమో సినిమాల్లో
అప్పట్లో. అవును. రేడియో రేలంగేమో ఈయన అసలు హాస్యం అంటే చాలా నండూరు సుబ్బారావు గారి పేరు వచ్చేసి. రేలంగ. ఇప్పుడు ఈ రామచంద్ర కాశ్యప గారు వాళ్ళందరూ మీ ముందు జనరేషన్. మా ముందు జనరేషను వీళ్ళందరూ, కానీ మేమంతా కలిసి నాటకం వేసాం. తమాషా ఏంటంటే నాటకం ఉంది సరే, ఇందా చెప్పాను డైలాగ్, ఇది ఉందిలేండి డైలాగ్. ఆ నాటకంలో కాశ్యప, నేను, పంతులు గారు, వెనకోట రావణ పంతులు గారు, తర్వాత కేవీ శర్మ వేషమే నేను వేశాను, తర్వాత నిర్మల, మన నిర్మల గారు ఆమె హీరోయిన్ వేసింది అందులో నాటకంలో, వాళ్ళతో పాటు మళ్ళీ ఇక్కడికి వచ్చి రేడియోలో నాతో పాటు వేసింది. తర్వాత కాసేప మాచినేని, నండూరు సుబ్బారావు, మేమంతా మళ్ళీ. అంటే ఆయన టైంలో నేను వచ్చి ఉద్యోగంలో చేరేటప్పుడు ఆయన లేడుగా. నేను 71లో విజయవాడ వచ్చా. అంత లేదు. అంటే ఒక మార్గం ఏర్పరిచి వెళ్ళారా ఆయన? లైవ్ అబ్బాయి ఏం చేశాడో నాకు ఏం తెలియదు, ఎప్పుడు వెళ్ళాడో కూడా తెలియదు. నాటకాలకి ఆయన్ని స్పెషల్ గా చెప్తారు. స్పెషల్, అవును. వచ్చిన దగ్గర నుంచి నాటకాలది ఎరా మొదలైందని చెప్పి అంటారు ఆకాశవాణిలో. అది నేను వచ్చేటప్పటికి నాకు ఆడిషన్స్ ఫస్ట్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఖైదీ అనేది లైవ్ నాటకం, అందులో ఆ వేషం ఇచ్చారు. ఆయనతో నాకు మళ్ళీ ఏ సంబంధం లేదు. నేను వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన లేడు. తర్వాత అలాగే నండూరు విఠలు, శారదా శ్రీనివాస్ ఇక్కడ ఉన్నప్పుడు, శారదా శ్రీనివాస్ ఉన్నప్పుడు తెలుసు నాకు. ఆ రోజు మొన్నే అంది ఆమె, నేను ఉన్నానండి ఆ ఖైదీ నాటకంలో, నేను కూడా ఉన్నాను అన్నది ఆమె. వీళ్ళు మట్టుకున్నారని తెలుసు. తతిమావాళ్ళు రామ్మోహన్ రావు కూడా ఉన్నారు, ఇంకెవరు ఎక్కడ ఉన్నారో తెలియదు.